అంటే ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితేనే లోకేష్ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఆ ప్రయత్నం ఏమన్నా చేశారా? ఇంకా చేయలేదు, చేయాలి. తప్పకుండా మన ఛానల్ ద్వారా వారికి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తూ వారు ఖచ్చితంగా సానుకూలంగా స్పందించాలని మనస్ఫూర్తిగా ఖచ్చితంగా మా తరపు నుండి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఇందాక అడిగితే ఎవరు లేరని చెప్పారు మా ఇంట్లో వాళ్ళకన్నా, అందుకే చాలా హర్ష విజయ్ సారిపల్లి గారికి సందర్భంగా మిమ్మల్ని పంపించింది. హర్ష విజయ్ సారిపల్లి రాజకీయాలకు సంబంధం లేకుండా, అంటే వీళ్ళతో చెప్తే మన వాళ్ళ పేరు ఏమవుతుందో అన్నది కాకుండా, మీరు ఫస్ట్ చూసిన పొలిటీషియన్ ఎవరు, మీకు ఇన్స్పైరింగ్ గా అనిపించింది ఎవరు? ఫస్ట్ చూసిన పొలిటీషియన్ అయితే చంద్రబాబు గారు. ఎందుకంటే హారిక అక్క కానీ, హంపి అక్క కానీ, హరికృష్ణ గారు కానీ, వీళ్ళందరినీ లైక్ ఆయనే పైకి తెచ్చారు. ఆయనే గవర్నమెంట్ నుంచి ఇలా కూడా సపోర్ట్ వస్తుందా అని అయితే ఆయనే ప్రూవ్ చేశారు. అది కూడా చెస్లో ఇలా తీసుకొచ్చారంటే అసలు అప్పట్లోనే అంత థాట్ ప్రాసెస్ చేసి రియల్లీ గ్రేట్. అండ్ ఇన్స్పైరింగ్ అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు, ఆయన స్పీచెస్ చూస్తుంటా నేను అప్పుడప్పుడు. అండ్ ఆల్సో లైక్ ఆయన లేదు ఆయన చాలా స్పీచెస్ చూసా. లైక్ ఫార్మర్స్కి సపోర్ట్ కానీ, లైక్ చాలా సపోర్ట్ చేస్తారని అయితే విన్నాను. సో ఆయన డెఫినెట్లీ ఎలక్షన్స్ ముందే కలుద్దాం అనుకున్నా, మళ్ళీ ఎక్కడ నా శాప్ డబ్బులు ఆగిపోతాయో అని ఆగిపోయాను. అదొక్క రీజన్ లోనే ఆగిపోయాను. సీరియస్లీగా ఫస్ట్ చూసినప్పుడు నేనేమో లుక్ లైక్ క్యూట్ హీరోయిన్. సీరియస్లీ వచ్చాయా? లేదు చూసిన తర్వాత అంటారా? ఏమంటే సోషల్ మీడియాలో ఏమన్నా అలా అంటే యాక్టివ్గా ఉంటారా? ఈ మధ్య స్టార్ట్ చేశాను. అది ప్రాబ్లం. సీరియస్లీ మొన్న వచ్చిన అథ్లెట్ కూడా అదే అడిగాను. మీరు అంటే టైం వేస్ట్ అనేసి నేను టచ్ చేయలేదు అనేసి అంటే, మీ గురించి చెప్పిన పరిస్థితుల్లో ఎవరో ప్రమోట్ చేసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు మీరే ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని షేర్ చేస్తూ ఉంటారు. ఎక్కడో దగ్గర ఎవరికో అది పింగ్ అవుతుంది. ఓ ఇలాంటి పర్సన్ మన దగ్గర ఉన్నారా అనేది మనకు తెలియకుండానే రీచ్ అవుతుంది. అమ్మాయికి నేను అదే చెప్పాను. ఎందుకంటే మీకు వాయిస్ లేదు అన్నప్పుడు మీ వాయిస్ సోషల్ మీడియా అవునున్నాక గొంతు కాదు. దాన్ని మీరు యూజ్ చేసుకోకపోవడం అంటే ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళని చూసానంటే ఎవరి మైండ్ సెట్ వాగదు. ఎవరు దాన్ని ఎలా వినియోగించుకుంటే అది మనకు అలా ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు నాకు చేసేవాళ్ళు కానీ మా ఫాదర్ చాలా తప్పుడు కాల్స్ వచ్చేవి. దాంతో వాళ్ళు భయపడిపోయారు. ఈ ఏజ్లోనే ఇలా వస్తున్నాయి అంటే, అమ్మ ఎందుకు సోషల్ మీడియాకి, ఎవరో ఒకరి ఫ్రెండ్స్ ద్వారా ట్రై చేస్తాం కానీ సోషల్ మీడియా మాత్రం వద్దు అని వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు. బట్ నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను మళ్ళీ. ఈ సందర్భంగా హర్ష విజయ్ సారిపల్లి గారికి చాలా థ్యాంక్ యూ సార్. అట్లాగే ఇందాక ఆప్తా ప్రస్తావన తీసుకున్నాం. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు వాళ్ళని కూడా ఈ సందర్భంగా ఆప్తాకి, హర్ష విజయ్ గారికి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. నా మెయిన్ టోర్నమెంట్స్ అన్ని మీ సపోర్ట్ ద్వారానే వెళ్ళాను. హ్యూమన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కూడా మీరు సపోర్ట్ చేసిన టోర్నమెంట్స్లో గెలిచింది. సో మీకు ఎప్పటికీ నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. తర్వాత చెస్ కాకుండా మీకు బాగా నచ్చినటువంటి గేమ్? నాకు టేబుల్ టెన్నిస్ ఒకటి ఇష్టం. ఆడతాను, టేబుల్ టెన్నిస్ ఆడతాను. అది కొంచెం చెస్ లాగే ఉంటుంది. స్పీడ్, ఫోకస్, స్పీడ్, మూమెంట్. ఈ సందర్భంగా ఏంటంటే ఈవేళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మా అమ్మాయికి 12 కంప్లీటెడ్, 13 ఇప్పుడు స్టార్ట్ చేశారట వాడు స్కూల్లో చెస్. ఇంట్లో చెస్ తీసుకొచ్చి నిన్న నాకు నేర్పించడం మొదలు పెట్టింది. మీతో ఎవరు మాట్లాడటానికి అది కనీసం అర్హతగా భావించి నిన్న మా అమ్మాయితో ఒక 1 hour నేర్చుకున్నాడు. ఆడి వచ్చాను అన్నమాట. అంటే అది మీకు ఇచ్చే గౌరవం. చెస్ ప్లేయర్ తో మాట్లాడే డిస్కషన్ చేయాలంటే చెస్ నేర్చుకోవాలండి. అంటే మిగతా గేమ్స్ అన్ని వేరు, చెస్ వేరు. అంటే ఎదుటి వ్యక్తి మూడ్ అర్థం చేసుకొని ఆ ఉన్న టైంలో మనం వాళ్ళకి టఫ్ ఇవ్వడము అనేది మామూలు విషయం. డెఫినెట్లీ చెస్ వల్ల నేను లైక్ ఎదురు మనిషి ఏం ఆలోచిస్తున్నాడో అయితే తెలుసుకోగలను. బయట వాటిల్లో కూడా ఇన్స్టిట్యూషన్ చెప్తుంది, ఓకే వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. డెఫినెట్లీ చెస్ వల్ల నాకైతే ఇంప్రూవ్ అయింది. సీరియస్లీ మీ పేరెంట్స్కి అయితే ఈ సందర్భంగా అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సీరియస్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి తన ఇంటిలోని ప్రతిభను గుర్తించి ఎంత కష్టమైనా సరే
మా పిల్లకి ట్రైనింగ్ ఇప్పించాలి, వెనక మాలాగా అవ్వద్దు, తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అనేసి అని సపోర్ట్ చేశారు చూడు, దానికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి సీరియస్గా. ఎందుకంటే ఫ్యామిలీలో నుంచి అప్పటికి వచ్చే, ఎందుకంటే మాకి యాంకరింగ్ ఫీల్డ్కి వస్తేనే అవసరమా, ఎందుకు పెళ్లి చేసి పడేసేయండి, మన దాంట్లో ఏం లేదు, ఇట్లా మాకే వచ్చినప్పుడు ఇంకా మీరు నలుగురిలో వెళ్ళి ఆటలు ఆడాలి, వేరే దేశాలు వెళ్ళాలి, అయినా సరే నమ్మకంతో పంపిస్తున్నారు. వాళ్ళకి ఎంత తపన ఉంది అనేది ఇక్కడనే సీరియస్ గా. ఒకవేళ కనుక సపోర్ట్ లేకపోయింటే పరిస్థితి ఎలా ఉండేది? అదే చాలా మంది ఉమెన్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇండియాలో కొంత గొప్ప సపోర్ట్ చేయబట్టే వచ్చారు. అసలు ఇంత క్రోర్స్ జనాభా ఉండి ఇంత ఒలింపిక్స్ లో మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేయర్స్ ని చూసి గర్వపడుతున్నాం, కానీ జపాన్, కొరియాలో వాళ్ళకున్న పాపులేషన్ కి 500-600 మంది వెళ్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.